హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సంక్రాంతి స్పెషల్ కారపూస ఎలా తయారు చేయాలో చూద్దాం. కారపూస తయారీకి అవసరమైన పదార్థాల గురించి ముందు తెలుసుకుందాం. 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి, స్పూనున్నర కారం, 1 స్పూన్ ఉప్పు, స్పూనున్నర వాము, కారపూస చుట్టడానికి గిద్దె. ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. దానిలో 1 కప్పు బియ్యపిండి యాడ్ చేయాలి. స్పూనున్నర వాము వేయాలి. వాము జీర్ణశక్తికి బాగా సహాయపడుతుంది. 1 స్పూన్ ఉప్పు వేయాలి. ఆ తర్వాత 1 స్పూనున్నర కారం వేయాలి. కారం తినలేని వారు 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. మనం తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి స్పూనున్నర వేస్తే మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బియ్యపిండి, శనగపిండి, వాము, ఉప్పు, కారం అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు పిండి అంతా బాగా కలిసింది కదా, ఇప్పుడు కొంచెం నీటిని చేరుస్తూ పిండిని కలపాలి. కొంచెం నీటిని చేరుస్తూ పిండిని కలిపితే పిండి బాగా కలుస్తుంది. నీటిలో ముద్ద బాగా తయారవుతుంది. ఇలా పిండి అంతా కలిసిపోయాక చిన్ని ముద్దలుగా తయారు చేసుకోవాలి. కారపూస చుట్టే గిద్దెలో సరిపడా ఉండేలాగా ముద్దలు తయారు చేసుకోవాలి. ఆల్మోస్ట్ పిండి అంతా కలిసిపోయింది. ఇక ముద్దలు తయారు చేసుకోవడమే. పిండి ముద్దలు కూడా తయారైపోయాయి. ఇప్పుడు పిండి ముద్దలను గిద్దెలో పెట్టి కారపూస చుట్టుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. పొయ్యి మీద నూనె పెట్టి నూనె వేడెక్కేదాకా వెయిట్ చేయాలి. నూనె వేడెక్కింది. ఇప్పుడు నూనెలో కారపూసను చుట్టాలి. ఇలా చుట్టుకున్న కారపూస 2 వైపులా వేగించాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు రెండో వైపు కూడా వేగించాలి. ఇలా మొత్తం పిండి అంతా ఇలా గిద్దెతో చుట్టుకొని వేగించుకోవాలి. చూసారుగా, గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు కారపూస తయారీ అయినట్టే. ఈ విధంగా మొత్తం పిండి అంతా గిద్దె ద్వారా ఇలాగ కారపూస చుట్టుకుని వేగించుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.